హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, వివేక హత్య కేసు మనం మొదటి నుంచి కూడా చూస్తే చాలా మంది నిందితులందరూ కూడా, సాక్షులందరూ కూడా చనిపోతూ వస్తున్నారు కదా. అయితే రీసెంట్ గా రంగయ్య అని ఒక ప్రధాన సాక్షి చనిపోయారు. అయితే దీని పట్ల చాలా మంది ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉంది అని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు. కేబినెట్ మీటింగ్ కూడా ఆయన అలౌ చేశారు. అసలు నిజంగా ఈ రంగయ్యని చంపేస్తుంటారా? ఎందుకు చంపేస్తుంటారు? మరి నిజంగా ఈయన అంత ప్రధాన సాక్ష్యం? మరి దీని గురించి మీరేం చెప్తారు? మొన్న రంగయ్య అనే చనిపోయాడు. ఆయన ఎవరంటే వివేకానంద రెడ్డి దగ్గర వాచ్మెన్గా ఉన్నాడు. సో ఆయన చనిపోయిన తర్వాత ఒక 2 రోజుల పాటు గమ్మునుంది. మెల్లగా తెలుగుదేశం మీడియా దాని అనుమానాలు రేకెత్తించడం మొదలుపెట్టింది. దానికి తగినట్టుగా చంద్రబాబు నిన్న కేబినెట్ మీటింగ్లో ఈ విషయం మీద చర్చ చేసి ఇది అనుమానాస్పద మృతిలాగా ఉంది అని డీజీపీని పిలిచి అడిగారు. డీజీపీ హరికుమార్ గుప్తా ఆయన ఇది అనుమానాస్పద మృతిగానే ఉంది అని ఆయన చెప్పాడు. సో దాని మీద విచారణకు ఆదేశించారు. దాంతో ఒక్కసారిగా తెలుగుదేశం రాజకీయ నాయకులు, తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఇది అనుమానాస్పద మృతే, సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఇప్పటి వరకు శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి వీళ్ళందరూ చనిపోయారు సాక్షులు. ఇప్పుడు ఈయన ప్రధాన సాక్షిగా ఉంటున్నాడు, ఈయన చనిపోయాడు అనేది వాళ్ళు చెబుతున్నారు. యాక్చువల్గా మనం ఆలోచిస్తే దీంట్లో వందలాది మంది సాక్షులు ఉన్నారు. రంగయ్య ఆయన ప్రధాన సాక్షి కూడా కాదు. ఆయనకి 80 ఏళ్ళు ఆల్రెడీ. ఆయనకి మతిమరుపు వచ్చి చాలా కాలం అయింది. ఆయన ఇంటర్వ్యూలు మీరు పాత చూస్తే ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడో తెలియదు. ఫస్ట్ ఒక వాంగ్మూలం ఇచ్చాడు, తర్వాత మార్చుకున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది అని ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఆయన, ఆ రోజు నేను బయట పడుకొని ఉన్నాను, అర్ధరాత్రి తర్వాత నాకు అలికిడి వినపడింది, లేచి తొంగి చూశాను, హడావిడిగా ఈ ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి వీళ్ళు తిరుగుతున్నారు, ఒక రూమ్ నుంచి ఇంకొకటి ఏదో తీసుకెళ్తూ ఇట్లా ఉన్నారు. దాని తర్వాత నేను భయపడిపోయి పడుకునేసాను. వాళ్ళు ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మార్నింగ్ ఎర్రగంగిరెడ్డి వచ్చి రాత్రి చూసింది ఎవరికన్నా చెప్తే నిన్ను లేపేస్తానని నన్ను బెదిరించాడు, ఇది చెప్పాడు. అయితే ఇక్కడ ఈయన సాక్ష్యం అలా ఉంటే ఈయన వేరే వాళ్ళకి ఎందుకు చెప్పలేదంటే భయపెట్టారు కాబట్టి చెప్పలేదని చెప్పాడు. మంచిదే. తర్వాత ఏమైంది, ఈ కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం, కృష్ణారెడ్డి తర్వాత అక్కడ లక్ష్మమ్మ, వంట మనిషి, వాళ్ళ కొడుకు ప్రకాష్, ఈ ముగ్గురు వాంగ్మూలం తీసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కృష్ణారెడ్డి అర్లీ మార్నింగ్ 5:30కి మార్చి పెట్టిన తర్వాత 5:30కి వెళ్ళాడు. వెళ్తే లైట్లు లోపల వెలిగి లేవు. మామూలుగా ఈయన అర్లీగా లేస్తారు, తను వెళ్ళేసరికి లైట్లు లోపల వెలుగు ఉంటాయి, ఈయన బెల్లు కొడితే ఆయన తీస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. ఆ రోజు లైట్లు లేవు. మరో పక్క ఈ రంగయ్య నిద్రపోతున్నాడు బయట ఈయన వెళ్ళేసరికి. లక్ష్మమ్మ తర్వాత వచ్చింది, లక్ష్మమ్మ కొడుకు కూడా తర్వాత వచ్చారు. ఈయన కృష్ణారెడ్డి ఫస్ట్ వెళ్ళినప్పుడు లేదు, ఈ లోపల అక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళకి వస్తుంది, దాన్ని చదువుకుంటున్నాడు బయట లైట్లు వెలుగులో. ఈ లోపల ఆయనకి డౌట్ వచ్చింది, ఎందుకు సార్ ఇంకా లేవలేదని. ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు సార్ తిడతారు లేపకపోతే, నన్ను ఎందుకు లేపలేదని. అందుకని ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ భార్య సౌభాగ్యం హైదరాబాద్లో ఉంటే ఆమెకు ఫోన్ చేశారు, సార్ ఇలా లేవలేదమ్మా, లైట్లు వేయలేదు అంటే. ఆమె ఏం చెప్పిందంటే, రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు సారు, కొద్దిసేపు ఆగు అని చెప్పింది. దాంతో ఈయన ఆగాడు. ఈ లోపల వంట మనిషి ప్రకాష్ వచ్చారు. సో అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు ఆమెకి, సౌభాగ్యం. ఎంతసేపు లేవకుండా ఉండడే అని ఆమె కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. దాంతో వీళ్ళు లోపలికి వెళ్ళి అటు ఇటు కిటికీల్లోంచి తొంగి చూడడానికి, లోపలికి చూడడానికి ట్రై చేస్తున్నారు. అప్పటికి కూడా ఇతను లేవలేదు. కాసేపు తర్వాత బయటకు వచ్చినాక అప్పుడు ఇతను లేచి ఇతను వెళ్ళి ఓడవడం మొదలుపెట్టి కాసేపు తర్వాత ఇతను పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ బాత్రూంలో పడిపోయినాడు, రక్తంలో పడిపోయినాడు, నేను పక్కా తలుపు ఉంటే లోపలికి వెళ్ళి చూశానని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి రాత్రి మర్డర్ చూసిన వ్యక్తి తెల్లారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడా అనేది ఇక్కడ డౌట్. ఎందుకంటే ఈయన కృష్ణారెడ్డి లేచిన నాటికి నిద్రపోవడం, ప్రశాంతంగా లేచి ఆయన ఊడ్చుకోవడం ఇవి చేస్తున్నాడు తప్ప ఆయనకి ఏమాత్రం మనిషిలో టెన్షన్ కానీ లేకపోతే రాత్రి మర్డర్ చూసిన ఫీలింగ్స్ కానీ, అప్పటికి ఇంకా బెదిరింపులు కూడా లేదు. ఎందుకు బెదిరించిన తర్వాత కదా, మార్నింగ్ 5:30కి వచ్చి బెదిరించలేదు, నైట్ బెదిరించలేదు, అప్పటికి బెదిరించలేదు.
సో బెదిరించినప్పుడు ఈయన అసలు నిద్రపడుతుందా తన బాస్ని చంపితే అనేది ఫస్ట్ థింగ్. వీళ్ళు వెళ్ళేసరికి నిద్రపోతున్నాడు. ఇంకా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ నిద్రపోయాడు వీళ్ళు వెళ్ళినాక కూడా. సో ఇది ఈ సాక్ష్యం ఎట్లా చెల్లుతుంది. దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నన్ను సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళి 1 మంత్ పెట్టుకొని కొట్టారు, అందుకని నేను వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పానని కూడా ఈయన మీడియాతో కూడా చెప్పాడు. నాకేమీ గుర్తులేదు, ఇప్పుడు వాళ్ళు కొట్టినాక నాకు మైండ్ చెడిపోయింది, నాకు మెమరీస్ పోయింది అనేది కూడా మీడియాతో, అవన్నీ మీడియాలో రికార్డులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎవరు చంపుతారు? 80 ఏళ్ళు ఆయనకి. అసలు ఆయన బతుకుండాడో లేదో కూడా తెలియదు. ఆయనకి ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన హాస్పిటల్లో చనిపోయాడు. ఇదంతా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఇంకా పిండుతున్నారు. ఆల్రెడీ ఇది చెరుకు పిప్పిలాగా అయిపోయింది కేసు. ఈ కేసులో ఎవడికి పిండినా ఏం రాదు ఇప్పుడు. ఎవడు చంపినా ఆంధ్ర ప్రజలకి ఇప్పుడు ఎవరు పట్టదు. అయినా పిండదాం అని పిండుతున్నారు. ఏదైనా వస్తుందేమో రసం అని పిండుతున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. అంత సీరియస్గా ఉంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో వీళ్ళదే ఉంది, చంద్రబాబు మీద ఆధారపడే అక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ వీళ్ళ గవర్నమెంటే ఉంది. మరి ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు? అప్పుడంటే సిబిఐని అడ్డుకున్నారు, జగన్ పోలీసులు, ఇవన్నీ కథనాలు వచ్చాయి. ఇప్పుడు మీరే కదా ఉన్నారు కేంద్రంలో, మీరే కదా ఇక్కడ ఉన్నారు. మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి. ఆయన ఏ8గా ఉంటున్నాడు కేసులో, ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ కేసుని ఎందుకు ట్రయల్కి తీసుకెళ్ళట్లేదు? 9 నెలలు అయింది, ఎందుకు ట్రయల్కి తీసుకెళ్ళమని ఒత్తిడి చేయట్లేదు? ట్రయల్కి డెడ్ లైన్ కూడా విచారణ ముగించి ట్రయల్కి చేయాలి, విచారణ ముగించడానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా 2 ఏళ్ళు అయింది. సో మొత్తంగా 6 ఏళ్ళు అయింది కేసు. 6 ఏళ్ళు అయితే మరి చంద్రబాబు వచ్చి 9 ఏళ్ళు అయితే అటువైపు నుంచి ఎందుకు ప్రెజర్ చేయట్లేదు? అంటే క్లియర్గా ఏంటంటే ఈ కేసుని రాజకీయంగా ఉపయోగించుకుందామని జగన్ ట్రై చేస్తాడు. గతంలో 2019లో జగన్ ఉపయోగించుకున్నాడు. నారాసు రక్త చరిత్ర పుస్తకం వేసి మా బాబాయిని తెలుగుదేశంలో చంపారని చెప్పాడు. ఆయన కూతురు వివేకానంద రెడ్డి కూతురు కూడా జగన్కు ఉపయోగపడింది, తెలుగుదేశంలో చంపారని ఆమె కూడా మీడియాలో మాట్లాడింది. ఆ రకంగా జగన్ తెలుసు ఇది ఎవరు తెలుగుదేశం చంపించలేదని తెలుసు జగన్కి. కానీ దాన్ని రాజకీయంగా జగన్ ఉపయోగించుకున్నాడు. తర్వాత మేల్కొన్నారు వీళ్ళు తెలుగుదేశంలో. అప్పటి నుంచి ఇంకా ఈ 5 ఏళ్ళు అప్పుడప్పుడు డ్రామాలు నడుపుతూనే వచ్చారు, వివేకానంద రెడ్డిని జగనే చంపించాడని. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనకి హైకోర్టు ఇక్కడ జస్టిస్ లక్ష్మణ్ గారు 16 ప్రశ్నలు సిబిఐకి సంధించారు. ఆ 16 ప్రశ్నలు కానీ చూస్తే ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఇప్పటివరకు ఉన్నట్టుగా తెలియదు. ఆయన రాసిన లెటర్ని నన్ హైడ్రాయిన్ టెస్ట్కి పంపిస్తే అది ఇప్పటివరకు వచ్చిందో లేదో తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టేసింది మీడియా. ఇప్పుడు ఈ ముసలాయన మెమరీ ఎప్పుడో కోల్పోయి ఆయనకి ఏం చెప్తున్నాడో కూడా ఆయనకే తెలియని ముసలాయన్ని ఆయన చనిపోతే దాన్ని వైసీపీ చంపించిందని చెప్పడానికి నానా బాధలు పడుతున్నారు. దీంట్లో ఏమీ జరగదు, విచారణలో ఏమీ తేలదు. ఇదేంటంటే రాజకీయంగా ఆల్రెడీ పిప్పి అయిపోయిన కేసుని ఇంకొంత పిండుదాము అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప అంతకంటే దీంట్లో ఒరిగేది జరిగేది ఏమీ ఉండదు. ఆయన అది కూడా 2 రోజుల తర్వాత వీళ్ళకి ఐడియా వచ్చినట్టుంది. ఆయన చనిపోయి కూడా 2-3 రోజులు అయింది. 2-3 రోజుల తర్వాత వీళ్ళకి ఐడియా వచ్చి నిన్న దీన్ని ఎందుకు మనం వదిలేయాలి అని. ఈ అభిషేక్ రెడ్డి కూడా వాళ్ళ బంధువే, అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం చనిపోయాడు, అతను కూడా వీళ్ళే చంపేశారు. ఇప్పుడు వందలాది మంది ఒక కేసులో సాక్షులుగా ఉండి ఒక 6 ఏళ్ళు కేసు నడుస్తూ ఉంటే అందులో కొంతమంది రకరకాల కారణాలు చచ్చిపోతారు. మరి మిగతా గతంలో శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి వీళ్ళు చనిపోయి ఉంటే వీళ్ళు చెప్పినట్టుగా మరి మీ గవర్నమెంట్ 9 నెలలకు ఉంది కదా, ఎందుకు ప్రూవ్ చేయలేదు? అసలు ఈ మర్డర్ జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వంలో కదా, అప్పుడు ఎందుకు ప్రూవ్ చేయలేదు? సో ఇది ఏంటంటే కేసుని ప్రూవ్ చేయాలి, దీంట్లో దోషులకు శిక్షలు పడాలి అనేది ఎవరికి లేదు, ఇక్కడ జగన్కి లేదు, చంద్రబాబుకి లేదు. వీళ్ళిద్దరూ దీన్ని ఉపయోగించుకొని రాజకీయంగా ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం కోసం ట్రై చేయడం తప్ప అంతకంటే ఏం లేదు. ఇది సాల్వ్ అయిపోతే వాళ్ళకి అది ఒకటి ఆయుధం పోతుంది కదా, సాల్వ్ కాకూడదని చంద్రబాబు కోరుకుంటాడు, సాల్వ్ కాకూడదని జగన్ కోరుకుంటాడు తప్ప సాల్వ్ అవ్వాలని వీళ్ళకి ఎవరికి ఉండదు. కాంశీరామ్ చెప్పాడని చెప్తారనమాట ఒక కొటేషన్, ప్రజలకు సమస్యలు తీరిపోతే మనం ఎందుకు ఇంకా అని. అంటే ప్రజల సమస్యలు ఉంటే మన అవసరం ఉంటుంది, ప్రజల సమస్యలు లేవనుకో ప్రజలకి మన అవసరం ఉండదు.